కవ్వింపు చర్యలు అంటారు కదా. అంటే ఏంటి కవ్వింపు చర్యలు అంటే ఏదో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు చేశారు వాళ్ళు అని అంటారు. శత్రు సైన్యం అంటే ఏంటంటే గుచ్చడం అనమాట, పోకింగ్. అలాంటిది మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు బాగా చేస్తుంటారు. చాలా దగ్గర రిలేటివ్సే ఆ పోకింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట, మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి. ట్రిగర్ చేస్తే మీరు ట్రిగర్ అయిపోయి ఇంకా గట్టిగా అరిచేశారనుకోండి, గట్టిగా లేకపోతే బాధపడిపోయారనుకోండి ఆ మాటలకి, ఏడుపులాగా వచ్చిందనుకోండి మీకు, వాళ్ళకి తెగ ఆనందం వేసేస్తుంది అనమాట. చాలా స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు అనమాట, అందరు ఏడుస్తుంటే వాడు ఇట్లా నవ్వుతూ ఉంటాడు హాయిగా. సో ఆ టైప్లో ఉంటుంది అనమాట. వీడి రియాక్షన్ ఎలా ఉంటుందని చూడ్డానికి అనమాట. అలాంటప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా అది చాలా కష్టం. కానీ మీరు గనక సైలెంట్గా ఉండగలిగితే దానికి డబుల్ ట్రిబుల్ వాడు ఎఫెక్ట్ అవుతాడు అన్నవాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసేదే నీ నుంచి ఆ రియాక్షన్ అనమాట. ఆ రియాక్షన్ అని అరవడమా, లేకపోతే నన్ను అంటావా అని బాధపడడం. ఈ రెండు రియాక్షన్లు వాడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఆ రెండు కాకుండా మీరు సైలెంట్గా ఉండిపోయారనుకోండి, వాడిని చూసుకోండి, వాడు రియాక్ట్ అవుతాడు. వాడు ఇంకా రైజ్ చేస్తాడు, వాడు ఇంకా మీ దగ్గర రావడానికి ట్రై చేస్తాడు. ఇంకా జాగ్రత్త, అది కూడా ఉంటుంది. కాకపోతే బాగా ఇదైపోతాడు అనమాట, వాడు బాధపడిపోతాడు. బాధ కాదు అసలు, లోపల వాడికి ఏం చేయాలో తెలియక వాడే ఇంకా వాయిస్ రైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మీరేం చేయాలి సార్, మళ్ళీ మీరు జస్ట్ నవ్వాలన్నమాట. నవ్వితే ఇంకేంలే, వాడికి బీపీ ఆకాశంలోకి ఉంటుంది అనమాట. సో జస్ట్ బీ సైలెంట్, బీ కామ్ అండ్ ఎంజాయ్. వాడు ఏం చేస్తాడో చూడండి, వాడి మొహం చూడండి, వాడి రియాక్షన్ చూడండి, మజా వస్తుంది.